లాస్ట్ టైం నేను వాషింగ్ మిషన్లో గంజి ఎలా ఈజీగా పెట్టుకోవాలనేది చూపించాను కదా, చాలామంది చూశారు, చాలా మంచి వ్యూస్ వచ్చాయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈసారి కూడా ఈజీగా చేసుకుంటే ఎలా చేసుకుంటామో రోలింగ్ పైప్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు ఎలా అనేది నేను ఈరోజు చూపించబోతున్నాను. అన్నం వండేటప్పుడు గంజి వంపుకున్నానండి. ఇదిగోండి ఆ గంజి. అయితే ఇలా మనం కొంచెం ఏమన్నా ఉందేమో అనేసి ముందే చూసుకొని తీసేసుకోవాలి. ఇలా మేగడ వచ్చినట్టుగా వస్తుందన్నమాట. చల్లారిన తర్వాత అది తీసేసుకోవాలి. ఫస్ట్ తీసేసుకొని బకెట్లో పోసుకుంటున్నాను. చూడండి కొంచెము గంజి మంచిగా చిక్కగా వచ్చిందండి. ఇది ఒక్క చీరకు మాత్రం వేసుకుంటున్నాను నేను. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను, మరి ఎక్కువ పోయట్లేదు నేను. చూడండి ఈ చీరకు వేస్తున్నాను నేను ఈరోజు గంజి. దీన్ని ఇందాకే వాష్ చేశాను, వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకున్నాను. పిండేసుకున్న తర్వాత మొత్తం దీన్ని ఇలా పెట్టుకుంటున్నాను. కొంచెం ఇలా దగ్గరికి పెట్టుకోవాలండి. మరి మనం ఎక్కువ దూరం తీసుకోవద్దు. ఇలా పట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది, నీట్గా అంటుతుంది అంతటికి. ఇదిగోండి ఇలా పట్టేసుకోవాలి మొత్తం ఇలా పట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా ముంచేస్తున్నాను. కొంచెం చిక్కగానే ఉండాలి, ఎందుకంటే మనకు రోలింగ్ శారీ ఎలా ఉంటుందో అలా రావాలంటే కొంచెం చిక్కగానే ఉండాలి గంజి. మరి ఎక్కువగా నీళ్ళు పోసేయకండి. ఇలా అన్ని సైడ్లు అంటేటట్టు గట్టిగా నొక్కి తీస్తూ ఉండండి. ఇలా నొక్కుతూ ఉంటే మొత్తం చీరకంతా అవుతుంది. ఇప్పుడు మనం నార్మల్గా వాటర్ పోసి పెట్టేసుకున్నాం అనుకోండి, అంత రోలింగ్ చేసినట్టుగా రాదనమాట. రోలింగ్ చేసిన శారీ లాగా రావాలంటే మనం గంజి కొంచెం చిక్కగానే ఉంచుకోవాలి. చూడండి ఒక 2 మినిట్స్ ఇలాగే వదిలేద్దాము. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి నేను చీరను మొత్తము ఇలా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మంచిగా అంటిందా లేదా అనేసి. ఇలా నేను పొడుగ్గానే తీసుకుంటానండి, అడ్డంగా తీసుకోవట్లేదు చీరని. అలా అయితే మనకు గట్టిగా పిండడం రాదు. అందుకని నేను ఇలా పొడుగ్గా తీసుకొని కొంచెము గట్టిగా పిండేస్తాను. ఇలా కూడా మొత్తం నీట్గా పొడుగ్గా చేసేసుకొని ఒకసారి అందులో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అంటిందా లేదా అనేసి. ఇది అడ్డంగా తీసుకుంటే ఏమవుతుందంటే నా చేతులకి సరిపోవట్లేదు. అది ఏమవుతుందంటే సరిగ్గా పిండలేకపోతున్నాను గట్టిగా. అందుకని ఇదిగోండి ఇలా చూడండి. ఇప్పుడు ఇలా కొంచెం తీసుకుంటూ ఇలా కొంచెం ఇలా వేసుకొని రెండు వరుసలు చేసుకొని పిండేస్తున్నాను గట్టిగా. తీసుకొని మళ్ళీ పిండుతున్నాను దీన్ని గట్టిగా. ఈ చీర మొత్తం ఇలాగే చేసేస్తాను. పిండేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి కూడా చూసుకుంటున్నాను వస్తుందా వాటర్ ఏమన్నా అనేసి. చూడండి వాటర్ లేకుండా చూసుకోవాలి బాగా, కొద్దిగా కూడా ఉంచుకోవద్దు. ఇలా బాగా పిండేస్తున్నాను. చూడండి ఒక చీర అయిపోయింది. ఇంకో చీర కూడా తీసుకున్నాను నేను. చూడండి లాస్ట్లో ఇలా కొంచెం మేగడలాగా వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం ఇలా పట్టుకొని తీసేయాలి, లేదంటే టీ వడపోసుకొని దాంతో పోసుకున్నాం అనుకోండి ఇంకా చేయితో తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇంకా సేమ్గా ఇలాగే 2 మినిట్స్ వదిలేసి దీన్ని కూడా గట్టిగా పిండి తీసేసుకుంటాను. ఇలా మొత్తం మనకు అడ్డేటట్టు చూసుకోవాలి. ఇలా ముక్తి వదిలేసి మళ్ళీ తర్వాత మనము పట్టలేదు సరిగ్గా అనుకోవద్దు, అది మన మిస్టేక్ అవుతుంది. అందుకే మనం చేసేటప్పుడు పని కరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, మన చీర కూడా ఒకేసారికి మంచిగా రెడీ అయిపోతుంది. గంజి పెట్టాను కదండి ఇందాక చీరకి, అది తీసుకొచ్చుకున్నాము పైకి. దీనికి మాత్రం ఇద్దరు ఉండాల్సిందేనండి. ఇలా చేసుకునేటప్పుడు ఇలా ఇద్దరు ఉంటే అటొకరు ఇటొకరు పట్టుకోవాలి శారీని. చూడండి బాగా శారీని ఇలా పట్టుకొని బాగా దులపాలన్నమాట గట్టిగా.
ఒకసారి ఇలా దులిపేసుకున్న తర్వాత ఈ అంచులు ఉంటాయి కదండి, ఇక్కడ ముడత లేకుండా మనం ఇలా అనుకోవాలి. హేల్తో గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ లాక్కోవాలి. ఇలా చేసామంటే క్లీన్గా అవుతుంది, నీట్గా ఉంటుంది, ముడతలు లేకుండా. ఇలా చేసిన తర్వాత ఒక 5 మినిట్స్లోనే కొంచెం ఆరిపోతుందండి. మళ్ళీ ఒకసారి మనం గట్టిగా లాక్కోవాలి. ఇలా 5 మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఎండలో దెబ్బకి ఆరిపోతుంది చీర మొత్తం. చూడండి 5 మినిట్స్ అయ్యింది, చీర మొత్తం మంచిగా సగానికి ఆరిపోయింది. అయితే ఇప్పుడు సగం ఆరిన తర్వాత మనము లైనింగ్ని లాగుతాం కదండి, అలా శారీని ఇలా కొంచెం దగ్గరికి చేసుకోవాలి. ఇలా అనుకోవాలి, అనుకొని గట్టిగా లాగాలి. అటొకరు పట్టుకున్నాం కదా, ఇలా గట్టిగా లాక్కోవాలి. 5 మినిట్స్ తర్వాత చేయాలి, కొంచెం సగం ఆరిన తర్వాత చీర. మళ్ళీ నార్మల్గా ఇలాగ పట్టేసుకుందాము. చూడండి 10 మినిట్స్లో ఆరిపోయింది చీర మొత్తము. ఇదే మనం రోలింగ్ కానీ ఇచ్చుంటే ఒక వారం రోజులు టైం తీసుకుంటారు. ఒకవేళ మనం ఇంట్లో చేసుకున్నా కూడా రోలింగ్ ఒక 1 డే మొత్తము పెట్టుకోవాల్సి వచ్చేది. ఇలా కాకుండా చూడండి ఇప్పుడు 10 మినిట్స్లో అయిపోయింది. గంజి పెట్టడానికి ఒక 10 మినిట్స్, ఆరడానికి ఒక 10 మినిట్స్ సరిపోయింది. చూడండి 10 మినిట్స్లో శారీ ఈజీగా రోల్ అయిపోయి వచ్చేసింది. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి సడన్గా, అప్పుడు ఇలా కంగారు లేకుండా ఇలా వెంబడే చేసేసుకొని కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వచ్చింది చూడండి శారీ. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా అనుకుందాము. ఎక్కడ ఫోల్డింగ్ మడతలు కూడా లేకుండా వస్తుంది శారీ. ఇలా చూడండి ఎంత స్టిఫ్గా వచ్చిందో శారీ. చూడండి ఎంత 10 మినిట్స్లో ఎంత ఈజీగా అయిపోయిందో మన శారీ రోలింగ్ చేసినట్టుగా. చూడండి ఒకసారి ఎంత చక్కగా వచ్చేసిందో. రోలింగ్ చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే చేసి చూపిస్తాను ఇంకొక శారీని కూడా. అదేరా చూడండి ఇంకొక చీరను కూడా మనము ఇలాగే రోలింగ్ చేసినట్టుగానే వస్తుంది, అలా వేసుకుందాము. ఎక్కడ ముడతలు లేకుండా వస్తుంది. ఇది కూడా ఫస్ట్ మనం చీరకి మొత్తం గట్టిగా పిండేసుకున్నాను, గంజి కొంచెం కూడా మిగలకుండా, వాటర్ ఏం లేకుండా పిండేసుకున్నాను. ఫస్ట్ బాగా దులుపుకుందాము. ఎండలు బాగా ఉన్నాయి కదా, టక్క ఆరిపోతున్నాయి. రోలింగ్కి ఇచ్చామనుకోండి వారం రోజులు పడతాయి. అదే మనం చేసుకున్న రోజుకి ఒక చీర చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి రోజుకి 4 చీరలైనా వేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మన ఫాల్ ఉంది కదా, ఈ ఫాల్ ఉన్న వైపు ఇక్కడ పెట్టుకుంటున్నాను. కొంచెం వేసుకున్నాను దండం పైకి. అంటే మాత్రము మనం ఒక్కరమే ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా ఇలా వేసేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. అంటే ఈజీగా కూడా అవుతుంది మనకి. ప్రతిసారి ఇద్దరు ఉండాలంటే కుదరదు కదా ఒక్కొక్కసారి. అలా ఒక్కరున్న వాళ్ళు కూడా ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా మనం ఇలా వెళ్ళిపోవాలి వెనక్కి, ఇంకా ఇలా వెనక్కి వెళ్ళిపోతూనే ఉండాలి. చీర ఎంతవరకు ఉందో అంతవరకు మంచిగా మనం స్టిఫ్గా పట్టుకోవాలి. చూడండి ఓన్లీ దీనికి కూడా 10 మినిట్సే పడుతుందండి. కొంచెము ఇప్పుడు మనం ఇలా పట్టుకున్నాం, ఒక్కరమే ఉన్నాం కాబట్టి ఇలా పట్టుకున్నాం కదా, కొంచెం ఈ కొనాలు రావచ్చు అనమాట. అందుకే మధ్యలో మనం ఇలా అనుకుంటూ ఉండాలి. దీన్ని ఇలా లాక్కోవాలి, అప్పుడు కొనాలు రాకుండానే ఉంటాయి. ఇదిగోండి ఇలా లాగేసుకొని పట్టుకున్నామంటే 10 మినిట్స్ చాలండి. 5 మినిట్స్ అయిపోయింది. ఎంత చక్కగా ఆరిపోయిందో. అయినా కూడా నేను ఇంకొక 5 మినిట్స్ పెడతాను, ఎందుకంటే ఇంకా మంచి స్టిఫ్గా అవుతుంది. అందుకనేసి కొంచెం ఫాల్ దగ్గర ఆరలేదు, అది కూడా ఆరిపోతుంది ఇంకొక 5 మినిట్స్లో. ఇక్కడ చూడండి అసలు ఎక్కడ ముడత లేకుండా ఫోల్డింగ్స్ రాకుండా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఆరిపోయింది. ఇంకా మడతేసి చూపిస్తాను చూడండి. నీట్గా ఆరిపోయింది చీర. చూడండి ఎంత నీట్గా వచ్చింది శారీ. ఇలా ఈజీగా ఎలా అవుతుంది అనేసి మనము అన్ని రకాలుగా ప్రయత్నం చేసి చూసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో.
హాఫ్ అన్ అవర్లో మనకు 2 శారీస్ రెడీ అయిపోయాయి. రోలింగ్ శారీస్ లాగా ఉన్నాయి చూడండి. అసలు ఇది రోలింగ్ చేయలేదంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? ఎంత బాగా వచ్చాయో చూడండి. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.